తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళిపోయారు. లండన్కి వెళ్లే ముందు ఐపాక్ టీంతో భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. ఐపాక్ టీంతో భేటీ అయినప్పుడు 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తున్నాం, 22 కంటే ఎక్కువ స్థానాలు మనమే గెలుస్తున్నాం. సో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసింది ఏమీ లేదు, ఈ టీమే చేసింది అని చెప్పి వారితో ఆనందోత్సాహాలు పంచుకుంటూ ఇక్కడ సెల్ఫీ దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సెల్ఫీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఐపాక్ టీంతో దిగినటువంటి సెల్ఫీ పూర్తిగా ఇప్పుడు ఆ పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సెల్ఫీలో ఉన్నటువంటి ఐపాక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆ పార్టీకి అనుకూలంగా బయటలు ఇచ్చినటువంటి వ్యక్తులే ఇందులో కూడా కనిపిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గతంలో కొన్ని ఉదాహరణలు మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ సంక్షేమ పథకాల వల్ల మేము లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు చాలా ఉత్సాహంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే భావోద్వేగానికి గురై మేము ఆ పథకం వల్ల లబ్ధి పొందాం, జగనన్న వల్ల మాకు ఇళ్ళు వచ్చినాయి, జగనన్న కార్యక్రమం వల్ల మేము ఎంతో మా కుటుంబం లాభపడింది, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, జగన్మోహన్ రెడ్డి కాకుండా మేము ఎవరికి ఓటేస్తామని చెప్పి సో ఆ రకంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. తెగ వైరల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది చూసిన వాళ్ళందరూ నిజమైన లబ్ధిదారులేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, జగన్ గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ లబ్ధి పొందినటువంటి నిజమైన సామాన్య ప్రజలేమో అని చెప్పేసి అందరూ భ్రమపడ్డ పరిస్థితుంది. కానీ సీన్ కట్ చేస్తే సిచ్యువేషన్ అంటే డిఫరెంట్గా ఉందన్నమాట. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో భేటీ అయ్యి ఒక ఫోటో దిగారో, సెల్ఫీ దిగారో, ఆ సెల్ఫీలో కనిపించే ఐపాక్ మెంబర్సే ఆ లబ్ధిదారులు. గతంలో మనం ఏవైతే వైరల్ అయినటువంటి వ్యక్తుల మాటలు విన్నామో ఆ వ్యక్తులు ఐపాక్ మెంబర్స్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరుగా పోతున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డెవలప్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇతను మీకు కనిపిస్తున్నాడు. ఇతను బయట కూడా మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ఈయన మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది, ఎస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని చెప్పి ఈయన ఏదైతే మాట్లాడాడో ఇతనికి సంబంధించిన ఫోటో ఇక్కడ మనకి ఈ బ్లూ మార్క్లో మనకు కనిపిస్తుంది. ఐపాక్లో ఉన్న మెంబరే, నేను ఒక సాధారణ మనిషిగా వేరే ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చాను, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చాలా బాగుంది, జగన్మోహన్ రెడ్డి వల్లే ఇంత డెవలప్మెంట్ సాధ్యమైంది, ప్రజలు ఆయనకే ఓటేయాలని చెప్పి ఇక్కడ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఐపాక్ ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక అభూత కల్పన చేసే విధంగా, మసిపూసి మారేడుకాయ చేసే విధంగా వాళ్ళే బయటలు తీసి వాళ్ళే మాట్లాడటం, దాన్ని వాళ్ళే వైరల్ చేసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. సో ఈ పర్సనే నిన్న సెల్ఫీ వీడియోలో కనిపించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సెల్ఫీ వీడియోలో పిక్లో కనిపించాడు అనమాట. సో ఈ ఫోటో చూసిన తర్వాత గతంలో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి బండారం ఇప్పుడు బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక ఫోటో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నేను ఒక లబ్ధిదారురాల్ని, సో ఈ ప్రభుత్వం వల్ల నేను లబ్ధి పొందాను. ఎవరు ఓటేస్తారండి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి? అసలు వాళ్ళు ఎవరు? అమ్మఒడి పథకం గతంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఈ పథకం వల్ల ఎంతోమంది లబ్ధి పొందారు. నేను ఎవ్వరికి ఓటేను, ఫస్ట్ టైం నాకు ఓటు హక్కు వచ్చింది, నేను జగన్ గారికి వేస్తున్నా, జగన్ గారికి కాకపోతే ఇంకెవరికి వేస్తానని చెప్పి ఏమే మాట్లాడిన మాటలు తెగ వైరల్ అయినాయండి. సరే ఈమె నిజమైనటువంటి లబ్ధిదారేమో, అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. కానీ కట్ చేస్తే నిన్న ఐపాక్ టీంతో భేటీ సందర్భంగా తీసుకున్న సెల్ఫీలో ఏమి బండారం కూడా బయటపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఈ ఫోటో. ఈ అమ్మాయే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ అమ్మాయి. అంటే ఐపాక్ మెంబర్సే రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు లబ్ధిదారులుగా చిత్రీకరించుకుని ఈ ప్రభుత్వం వల్ల మేము లాభపడ్డామని చెప్పి ఒక సామాన్య వ్యక్తుల్లాగా, సాధారణ పేద ప్రజలుగా బిల్డపిచ్చి వాళ్ళు వైరల్ చేసుకున్న పరిస్థితి, పార్టీకి అనుకూలంగా వైరల్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఐపాక్ మెంబర్స్ ఈ విధంగా ప్రచారానికి తెగబడినట్టుగా మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది అసలైన పిక్చర్. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తలు. ఈ మహిళ కనిపిస్తుంది, ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి నిన్న సెల్ఫీలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నవ్వుతూ చాలా చక్కగా చిక్కటి చిరునవ్వుతో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ అమ్మాయి. అంటే విశాఖలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఇన్వెస్టర్స్తో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అంటే దేశ విదేశాల నుంచి కూడా మేము ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాము అని చెప్పి ఆ కార్యక్రమం చేశారు. సో ఆ కార్యక్రమంలో ఈ ఐపాక్ మెంబరే మంచిగా
ఇక్కడ మెడలో ఐడి కార్డు వేసుకొని మంచి హెయిర్ స్టైల్ ఒకటి పెట్టుకొని నేను రష్యా నుంచి వచ్చాను, నేను అమెరికా నుంచి వచ్చానని చెప్పి బిల్డప్ ఇస్తూ నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చానని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా ఈ ఇన్వెస్టర్స్ మీట్లో చాలామంది అదానీ అంబానీలు అట్లాగే వచ్చినట్టు విదేశాల నుంచి యువ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారు. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైపోయారు. సో విశాఖలో మంచి పరిశ్రమలు వస్తాయి, సో మంచి ఐటీ కంపెనీలు వస్తాయని చెప్పి అందరూ భావించారు. అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత కట్ చేస్తే ఇందిరాబాబు అనుకుంటే నిన్న ఐప్యాక్ టీం భేటీలో ఈమె కూడా చాలా చక్కగా నవ్వుతూ కనిపిస్తుంది. చూసారా? అంటే ఒక అభూత కల్పన, ఒక మాయ చేసే విధంగా. అంటే ప్రభుత్వం ఇక్కడ చాలా బాగా పనిచేస్తుంది, మంచి పెట్టుబడులు వస్తున్నాయి, ఇక్కడ మంచి పథకాలు లభిస్తున్నాయని చెప్పి వైరల్ చేసుకోవడానికి, ప్రజల్ని పూర్తిగా భ్రమంలో ముంచేయడానికి ఈ రకమైనటువంటి ప్రచారానికి తెగబడ్డారని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈమెమో ఇక్కడ నిన్న సెల్ఫీలో ఈ అమ్మాయి చూస్తున్నారు కదా, సేమ్ నేను ఒక యువ పారిశ్రామికవేత్తరాలుని అనే చూపించే బిల్డప్ ఇచ్చే విధంగా కోటు సూట్లు వేసి ఐడి కార్డులు వేసుకుని ఎస్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు కదా, సో మేమే పెట్టుబడులు పెట్టడానికి వచ్చేసాం, మేము ఇప్పుడే ఫ్లైట్ దిగాం, ఇదిగోండి మా టికెట్ అని చెప్పి చూపించారు కదా ఆ రోజు. సో వీళ్ళు అనమాట. ఇక్కడ ముగ్గురు యువతులు కనిపిస్తున్నారు, ముగ్గురు అమ్మాయిలు. ఈ ముగ్గురు అమ్మాయిలు అప్పుడు తెగ వైరల్ అయ్యారండి. ఈ ప్రభుత్వంలో మేము పెట్టుబడులు పెట్టడానికే విదేశాల నుంచి ఇప్పుడు ఫ్లైట్ దిగి విశాఖలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొనడానికి వచ్చాము అని చెప్పారు. కట్ చేస్తే ఏంటంటే దొరికిపోయిన దొంగలు అంటారు కదా. ఇక్కడ నిన్న ఐప్యాక్ టీం భేటీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చాలా చక్కగా నవ్వుతూ కనిపిస్తున్నారు. చూసారా? ఈ అమ్మాయి ఏమో ఈ చివరి అమ్మాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఇద్దరు సూట్లు వేసుకున్న వాళ్ళేమో ఇక్కడ కనిపిస్తున్నారు. సో క్లియర్గా మనం చూస్తున్నాం కదా. సో ఫేస్లో కూడా చాలా బాగా టాలీ అయినాయి. సో దీన్ని బట్టి మనకి పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఐప్యాక్ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఈ రకంగా ప్రజల్ని పూర్తిగా మాయలో ముంచేసి ఈ ప్రభుత్వానికి ఒక హైప్ తీసుకొచ్చే విధంగా, ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, ఈ ప్రభుత్వం వల్ల చాలామంది లాభపడ్డారు, ఇటు పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, చాలామందికి అమ్మఒడి పథకంలో లబ్ధి పొందుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మరొక 30 సంవత్సరాలు ఉంటే సో ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అమెరికా లాగా, ఒక యూకే లాగా, సో అభివృద్ధి చెందిన దేశంలాగా ఇక్కడ పరిస్థితులు ఉంటాయని చెప్పి పూర్తిగా ఒక మసిపోచి ఒక భ్రమంలో ముంచే కార్యక్రమానికి తెరలేపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఐప్యాక్ భేటీలో ఆ సెల్ఫీ దిగకపోయి ఉంటే కనుక వీళ్ళందరి బండారం బయటపడే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ ఫోటోలన్నీ చూస్తే కనుక. సో ఇక్కడ ఇంకో ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోలో అయితే అసలు ఒక ఆర్టిస్ట్ లెవెల్లో ఇంకా పూర్తి నటన అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆమె భావోద్వేగానికి ఒక ఏడుపు ఒకటే తక్కువ, పూర్తిగా ఏడుస్తూ ఒక పక్కన ఈ ప్రభుత్వం వల్ల మాకు ఇల్లు వచ్చిందండి, ఈ ప్రభుత్వం వల్లే మాకు ఇల్లు వచ్చింది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నేను రోడ్డు మీద ఉంటానండి అని చెప్పి ఇట్లా ఏడ్చేసిందండి. ఇట్లా ఏడ్చేస్తే నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆమెకి ఇల్లు వచ్చింది, ఉండటానికి ఇల్లు వచ్చిందని చెప్పి. సో ఇది కూడా లక్షల్లో వైరల్ అయిందండి. చాలా వ్యూస్ వచ్చినాయి, చాలామంది చూశారు, ఒకళ్ళు షేర్లు చేసుకున్నారు. కట్ చేస్తే ఇక్కడ చూసారా, ఐప్యాక్ టీంతో కలిసి దిగినటువంటి చిరు మందహాసంతో కూడినటువంటి నవ్వు ఇక్కడ మనకి ఐప్యాక్ టీంలో కనిపిస్తుంది. సేమ్ ఈ అమ్మాయే ఆ అమ్మాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ప్రజల్ని పూర్తిగా ఒక మాయలో పడేసే విధంగా ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం సో చాలా మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి వీళ్ళే మాట్లాడుకొని ఐప్యాక్ అంటే అదే సోషల్ మీడియా వేదికగా సో ఒక మాయా ప్రపంచం క్రియేట్ చేయటం అనమాట. సో నెగిటివిటీస్ అన్నీ పక్కన పెట్టేస్తారు, పూర్తిగా ప్రజల్లో ఒక సానుకూల పరిస్థితి తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు అని బిల్డప్ ఇచ్చే దాంట్లో భాగంగా సో ప్రజల్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి, వాళ్ళ మనసుల్ని మార్చేసేయడానికి ఈ రకంగా మాట్లాడి వైరల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఐప్యాక్ టీం మెంబర్సే ఇదంతా చేశారు. సో వీళ్ళు భాగవతం మొత్తం బట్టబయలవుతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో వీళ్ళని ఇంట్రాగేట్ చేసి ఎందుకు ఇట్లా అబద్ధపు ప్రచారాలు చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే ఆలోచనలో కూడా పోలీసు యంత్రాంగం ఉండబోతుందని ఒక సమాచారం అయితే వస్తోంది.